నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో జరిగిన టాప్ 10 ముఖ్యాంశాలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ను వేగంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 1. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి వరద క్రమేపీ తగ్గుతుంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం సాధారణ స్థితికి రావడంతో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు తొలగించారు. 2. పార్లమెంట్లో ప్రతిపక్షాల వ్యూహాత్మక భేటీ. పార్లమెంటు వర్షాకాల సమావేశాల 11వ రోజు నేపథ్యంలో సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి 4 లీడర్లు అత్యవసరంగా భేటీ అయ్యారు. 3. పులుల సంరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. నల్లమల్లో అనుమానాస్పద స్థితిలో పులి మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ మరియు నిర్వహణ చర్యల అధ్యయనం కోసం 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. 4. శ్రీశైలంలో స్పర్శ దర్శన విధానంలో మార్పు. సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు చేసింది. శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనాలు రద్దు చేసి కేవలం రాత్రి వేళల్లో మాత్రం అనుమతించినట్లు ఈవో తెలిపారు. 5. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు. భారత్ 4వ స్థానం. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వైభవంగా ముగిశాయి. భారత్ మొత్తం 13 స్వర్ణాలు సహా 39 పథకాలతో పాటు పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా మొత్తం మొదటి స్థానాన్ని దక్కించుకోగా 2030 కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 6. నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. వికసిత భారత లక్ష్యంగా దేశ యువతను మత్తు పదార్థాల నుండి కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ జాతీయ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. 7. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద జోగినీల నిరసన. సికింద్రాబాద్ మహాకాళి బోనాల ఉత్సవాల వేళ ఉద్రిక్తత నెలకొంది. నిన్నటి బోనాల వేడుకల్లో తమకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ జోగినీలు ఆలయం వద్ద ధర్నాకు దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని చర్చలకు ఆహ్వానించారు. 8. కావేరీ జలాల సరిహద్దులో ఉద్రిక్తత. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రైతులు పోరాటాన్ని తీవ్రతరం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసనలు, ఇసుక సమాధి నిరసనలతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 9. ట్రైనీ ఐపీఎస్ కేసులో వేగవంతమైన దర్యాప్తు. హైదరాబాద్లో ట్రైనీ మహిళా ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. ఆయనపై మరిన్ని ఆరోపణలు రావడంతో విచారణలో కీలక ఆధారాలు రాబట్టారు. 10. ఫుడ్ డెలివరీ రంగాలు ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ రంగంలోకి దిగుతోంది. ఈ నెల 15 నాటికి బెంగళూరు వేదిక 10% తక్కువ కమిషన్ మోడల్లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది.